ఉత్తరాంధ్ర అభివృద్ధికి బొత్స సత్యనారాయణ గారు అడ్డుకుంటున్నారు. గతంలో ఒక 2 ఏళ్ళు వెనక్కి పోవడానికి బొత్స సత్యనారాయణ గారు కారణం. భోగాపురం ఎయిర్పోర్టు అప్పుడు అవసరం లేదన్న మీరు, ఆ తర్వాత ఏదైతే కాంట్రాక్ట్ కంపెనీ జిఎంఆర్కు ఉందో రాష్ట్రంలో అన్ని కాంట్రాక్టులు మార్చి కేవలం ఒక జిఎంఆర్ కాంట్రాక్ట్ మాత్రం మార్చకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? చాలా అపోదండి. మీరు తీసుకోండి, మేము జిఎంఆర్ అప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఇస్తున్నప్పుడు ఎన్ని ఎకరాలండి పెట్టారు? ఎందుకండి 10,000 ఎకరాలు ఓ 10 ఊర్లు ఎత్తేసి దేనికోసం అండి? అంత అవసరం ఎయిర్పోర్ట్కి? అంత రీహాబిలిటేషన్ చేయడం అవసరమా? ఇప్పుడు చేసామా మేము? ఎయిర్పోర్ట్ అయినప్పటికి వచ్చి ఓ 1,600 ఎకరాలు 2,000 ఎకరాలు అయితే ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు. విజయవాడలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారా చంద్రబాబు నాయుడు గారు? విశాఖపట్నంలో కూడా విజయవాడ తరహాలోనే అంతే. అందుకే మేము అపోజ్ చేసాము. అందుకే ప్రజలు మమ్మల్ని హర్షించారు. ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత కూడా మేము ఏదైతే చెప్పామో అందుకే అవన్నీ తీసాము. ఎయిర్పోర్ట్కి ఎంతైతే అవసరం అంతే పెట్టాము. అందులో మళ్ళీ 500 ఎకరాలు తీసి ఇండస్ట్రియల్ పర్పస్ కోసం 500 ఎకరాలు అలొకేట్ చేసి ఉంచాము. ఎయిర్ బేస్డ్ ఇండస్ట్రీలు రావాలని చేసాము. తప్పేముంది? ఇంకోటి, అప్పుడు వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకి వచ్చి టెండర్ వచ్చింది. అప్పుడు మినిస్టర్ ఎవరు? ఇరిగేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు. ఆయన క్యాన్సిల్ చేశాడు. మేము చేయలేదే. ఆయన క్యాన్సిల్ చేసి జిఎంఆర్కి తర్వాత చేసి మళ్ళీ పిలిపించారు. జిఎంఆర్ వచ్చి L1 వచ్చింది. వచ్చిన దాన్ని మేము వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ దాంట్లో 500 ఎకరాలు తగ్గించి తీసుకున్నాము. తప్పేముంది?